బాబు సర్కార్ ఒక అద్భుతమైనటువంటి మంచి పని చేసింది. ఇది సమ్మర్ సీజను, పశువుల దాణా దొరకడమే కష్టం, పైగా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. పశువులకేమో ఓ పక్కన ఆ దాణా లేకపోతే పాలు సరిగ్గా రాకపోతే వాళ్ళకి పాడిపరమైనటువంటి నష్టం వస్తుంది. పైగా పశువులు మృతి చెందుతుంటాయి. వాటికి సరైన ఆహారం కావాలంటే వాళ్ళకి అందుబాటు ధరలో దాణా ఉండాలి. ఇప్పుడు దాదాపు 22 రూపాయల చిల్లర ఉంది కేజీ వచ్చేటువంటి పశువుల దాణా. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయబోతోంది. చేసి 11 రూపాయలకే వీళ్ళందరికీ ఇవ్వబోతోంది. తద్వారా 11 రూపాయలకే అన్నప్పుడు పెద్ద ఫీలింగ్ కాదు. ఓ టీ తాగినంత ఒక కేజీ, ఒక 5 టీలు అనుకుంటే ఓ 50 రూపాయలకి 5 కిలోలు వచ్చేస్తుంది. 55 రూపాయలకేమో చక్కగా మంచి దాణా పెడితే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఒక మంచి ఆలోచన చేశారు బాబు గారు. జీవకారుణ్యం ఈ ఉత్తర్వుల వెనకాల ఉన్నందుకు అభినందించాలి. సరే, దీన్ని ఆటోమేటిక్గా శత్రువులు ఇది డైరీల కోసం వాళ్ళ డైరీల కోసం అంటారు. ఎవరి డైరీ కోసమైనా అందులో అమూల్కైనా అమ్ముకోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళకైనా అమ్ముకోవచ్చు. అమ్ముకోవడం కోసం అనేటటువంటిది కాదు కదా. ముందు ఆ జీవాలు బాగుండాలి. అవి చక్కగా ఉంటేనే పాడి పంట ఈ రెండు సక్రమంగా ఉన్నటువంటి రాష్ట్రం లేదా ప్రదేశం బాగుపడుతుంది.